ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటోంది. డాకు మహారాజ్ 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవ్వడమేమో గానీ ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకొని ఊర్వశి చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఊపే కుహా అన్న టైప్ లో ఎక్స్ట్రాల్ చేస్తోందంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఏ ప్రశ్న వేసినా, ఏ టాపిక్ అడిగినా చివరకు డాకు మహారాజ్ గురించి చెబుతూ 100 కోట్లు దాటింది, నేను నెంబర్ 1, ఈ ఏడాదిలో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది నేనే అంటూ ఇలా బడాయిలు చెప్పుకుంటూ వస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా ఓవర్ యాక్షన్ మీద జనాలు విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. ఊర్వశి అతిని భరించలేక దండం పెట్టేస్తున్నారు. తాజాగా ఊర్వశి రౌతేలా వేసిన పోస్ట్ మీద నార్త్ ఆడియన్స్ సైతం కౌంటర్లు వేస్తున్నారు. ఆమె తన తల్లి హాస్పిటల్లో ఉందన్న విషయం చెబుతూ తన తల్లి ఆరోగ్యం గురించి ప్రార్థించండని వేడుకుంది. దీనిపై జనాలు విమర్శలు చేస్తున్నారు. నువ్వు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఏం జరిగినా ఏం అడిగినా కూడా డాకు మహారాజ్ గురించి చెప్పడం అలవాటు కదా, ఈ పోస్ట్ ఎందుకు వేశావు? మర్చిపోయి వేశావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. హాస్పిటల్లో కూడా ఈ కళ్లద్దాలు పెట్టుకోవాలా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. హాస్పిటల్కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్వి కూడా నువ్వేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ తన వల్లే సక్సెస్ అయిందనే భ్రమలో పిచ్చి పట్టినట్టుగా చేస్తోంది ఊర్వశి రౌతేలా. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి గురించి స్పందించండి అని అడిగితే కూడా డాకు మహారాజ్ కలెక్షన్లు, తనకు వచ్చిన గిఫ్ట్ల గురించే చెప్పడంతో ఎక్కువగా విమర్శల పాలైంది. ఇక ఈ అతిని చూసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్లు ఆమెకు ఛాన్సులు ఇస్తారా అన్నది అనుమానమే.